ఓం నమో నారాయణాయ. కలియుగము. కలి అంటే సర్వనాశనానికి మూలమైనటువంటి కలిగినటువంటి గుణాలు కలిగిన వాళ్ళు. ఎవరికి వాళ్ళు తాము నశించిపోవాలనో, తాము ఏ విధంగా అపకీర్తి తెచ్చుకోవాలనో, తమను ఏ విధంగా జనాలు మానవులు అనేక విధాలుగా చిత్కరించుకోవాలనో ఇలా తమకై తాము కొని తెచ్చుకుంటుంటారు. కృతము స్వయం కృతాపరాధాలకి వల్లనే ఈ కలిలో మాయలో పడి మానవులు ఇలా జీవిస్తుంటారు. అమ్మా, కనుక నీవు అడిగింది ఎందుకు, భగవద్గీతలో ఏముంది అన్నావు. ఎందుకు ఏముంది? ఎందుకు అంటే అర్జునుడు శతయోజనాల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగినటువంటి అస్త్రం ఆయన దగ్గర ఉంది. బ్రహ్మాస్త్రం ఉంది, వరుణాస్త్రం ఉంది, ఆగ్నేయాస్త్రం ఉంది. అన్నిటికన్నా అతి పవిత్రమైనటువంటి పరమేశ్వరుని ప్రసాదితమైనటువంటి పాశుపదాస్త్రం ఉంది. ఇన్ని అస్త్రాలు ఎలా ప్రయోగించాలో తెలుసు, ఎలా ఉపసంహరించుకోవడం తెలిసినప్పుడు అర్జునుడు ఒక్కడే. ఇంకెవ్వరికి ఆ విద్య రాదు. అందరూ కొందరికి అశ్వత్థామకు ప్రయోగించడం వచ్చు, కానీ దానిని ఉపసంహరించుకోవడం తెలియనివాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి ఒక్కడికి తెలుసు. ద్రోణాచార్యుడు అవన్నీ కూడా నేర్పాడు. అర్జునుడు అమిత ఏకాసంతగ్రహ కనుక అనేక విధాలుగా శిక్షణ పొంది 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 ఆయనే ప్రావీణ్యం పొందాడు. శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడు. అప్పుడు సందేహం వచ్చింది. ఎందుకు? కృష్ణమాయతో విష్ణుమాయతో ఏం చేస్తాడో చూస్తామని ఆయన ఎందుకు అర్జునుడిలో ఆ మాయ ప్రవేశపెట్టాడంటే, ప్రపంచానికి ఒక మంచి జ్ఞానం అందించాలి. ప్రతి మానవుడు మానసిక సమస్యతో కృంగిపోకూడదు, మానసిక సమస్యతో బాధపడకూడదు, మనసు అనేది చెడిపోకూడదు, మనసులో సర్వ వికారాలు రాకూడదు, మనసులో ఉండే సర్వ దుర్మార్గ దుష్ట ఆలోచన తరిమి కొట్టుకొని తాను ఉన్నతుడుగా జీవించాలి, ధర్మబద్ధంగా జీవించాలి, కర్మబద్ధంగా జీవించాలి. న్యాయము, నీతి, దయా, ధర్మం, జాలి, అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం, ఇవన్నిటిని ఆచరించగలిగే మానవుల్లాగా మారాలి. ఎందుకంటే కలియుగం ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది, కలిమాయ అని పరమాత్ముడికి ముందే తెలుసు. దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి పరమాత్మ ఇలా సంకల్పించుకున్నాడు. ఏం సంకల్పించుకున్నాడు? అర్జునునికి సందేహం వచ్చినప్పుడు ఆయన ఎవరైనా గురువులు కూడా చెప్తూ ఉంటారు, మనం సందేహం వచ్చి అడిగితేనే సరైన జవాబు చెప్తారు, లేకపోతే వాళ్ళ పాటికి వాళ్ళ పాఠ్యాంశాలు చెప్పుకుంటూ పోతుంటారు, వీళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటారు. అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు అర్థం కాకుండా గమని కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు తరగతుల్లో. ఇది మనకు తెలిసిందే. కనుక ఇప్పుడు అర్జునుడికి సందేహం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన పరమాత్మ తన మాయను ప్రవేశపెట్టడంతో అర్జునుడు యుద్ధం మధ్యలోకి చూశాడు. వెంటనే మాయ పనిచేసింది ఆయన మీద. ఏ మాయ పనిచేసింది? తాతలు, తండ్రులు, గురువులు, వృద్ధులు, బంధువులు, పుత్రులు, దాయాదులు, ఇంతమందిని నేను చంపాల్సి వస్తూ ఉంది, ఇంతమందిని నేను చంపాల్సి వస్తూ ఉంది. దీన్ని నేనెందుకు చెయ్యాలి? ఈ పాపకరణ ఎందుకు చేయమంటున్నావు? కృష్ణ, నీవు ధర్మపరుడు, బావవు, పైగా నన్ను ఈ యొక్క అధర్మ కార్యక్రమానికి ఎందుకు పురిగొలుపుతున్నావు, ఉసుగొలుపుతున్నావు? నేను ఎందుకు యుద్ధం చేయాలి? నా వల్ల కాదు, ఇంతమందిని నేను చంపి ఇటువంటి ఇది నాకు అవసరం లేదు అని ధనుస్సుని బాణాలను కింద పడేస్తాడు. అందుకే ఆయనకు ఏం కలిగింది? కృష్ణ మాయ వల్ల విషాదం ఏర్పడింది లోపల. ఎప్పుడైతే లోపల బంధు బాంధవ్యాల ప్రేమ అంటే రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలు, ద్వేషం వెళ్ళిపోయింది, రాగం లోపల చేరిపోయింది. ఈయన చేసిన ప్రతిజ్ఞలు, భీముడు చేసిన ప్రతిజ్ఞలు ఇవన్నీ తీరాలంటే యుద్ధం జరగాలి కదా, జరగకపోతే ఎట్లా? కనుక ఏం చేశాడు అర్జునుడు? నేను చేయలేనని పడేశాడు. అంటే కృష్ణుడు మాయ పనిచేసింది అక్కడ. మనం కూడా అంతే. మనం ఒక కార్యాన్ని ఎంచుకున్నప్పుడు మానవులు దాన్ని స్థిరంగా మనసులో నిలుపుకొని పోవాలి, సాధించడానికి వెళ్ళాలి. సాధించాలి అని పట్టుబట్టినప్పుడు దాన్ని మళ్ళీ వెనకడుగు తిప్పకూడదు. వెనకడుగు వేయకుండా మనం ముందుకు సాగితే మన కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఇది కేవలం అర్జునుడు చెప్పినటువంటి జ్ఞానం మాత్రం కాదు, పరమాత్ముడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీకి, పురుషుడికి చెప్పింది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ధర్మం తప్పకుండా ఉంటే ప్రతి ఒక్కడు అర్జునుడే.
ప్రతి ఒక్కడు అర్జునుడు లాంటి స్త్రీయే. కనుక శ్రీకృష్ణ పరమాత్మ గీత అంతా ఏం చెప్పిందంటే మానవునిగా వ్యక్తిత్వంతో, వ్యక్తి వికాసంతో, ఆత్మస్థైర్యంతో, మనో నిగ్రహంతో, సమస్త సహన గుణములతో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అన్ని గుణాలు అలవడేటటువంటి మానవులు తయారు కావాలి, పుట్టుకు రావాలనే ఉద్దేశంతో చెప్పబడిన సారాంశమే గీతా సారాంశం. గీతా సారాంశం ఏమంటే మీరందరూ మానవులారా చెడిపోకండి, మానవులు ముక్తిని పొందండి, రక్తిని కాదు. రక్తి కోరుకున్నారనుకో అనురక్తి రతిక్రియ పాప ప్రతిక్రియ నీకు పరమ నరక ప్రాప్తి లభిస్తుంది. మామూలు నరకం వేరు, పరమ నరకం వేరు. ఇంకా అంతటి భయంకరమైన నరక కోపంలో ఇరుక్కుపోతారు మీరు. మిమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రమే గీత చెప్తున్నాను అని పరమాత్మ ఉద్దేశంతో అర్జునుడు చెప్తాడు. చెప్పేటప్పుడు అక్కడక్కడ ఏం చెప్తాడు? భారత అంటాడు, భారత, పార్థ అని కొన్ని చోట్ల అంటాడు, అర్జున అని కొన్ని చోట్ల అంటారు, ఆయన కొన్ని చోట్ల పార్థ అంటారు, కొన్ని చోట్ల భారత అంటారు పరమాత్మ. ఎందుకు భారత అంటే భారతీయులు, ప్రతి భారతీయుడికి కూడా ఇది జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఉన్నప్పుడే మీరు ఈ యొక్క సమాజం నిలబడుకొని హాయిగా ఉండగలరు అని అంటారు. శ్రీకృష్ణం వందే జగద్గురుం.